సంగారెడ్డి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి పేద ప్రజలు అనారోగ్య కారణాలతోటి ఆసుపత్రులకు వెళ్ళి చూపించుకున్న తర్వాత మరి స్థానిక శాసనసభ్యులు అన్న ప్రభాకరన్ దృష్టి తీసుకొస్తే సీఎంఆర్ఎఫ్ పెట్టిస్తా అన్నప్పుడు చాలామంది అప్లికేషన్లు ఆఫీస్ నుండి పంపించడం జరుగుతూ ఉంది. నిరంతర ప్రక్రియ అది. 2014లో ప్రభాకరన్ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా నిరంతరంగా ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పేదలకు ఉపయోగపడుతున్నటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ప్రభాకరన్నే స్వయంగా తీసుకెళ్లి సీఎం ఆఫీస్లో ఇచ్చి చెక్కులు తీసుకొచ్చి మరి సకాలంలో లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు కూడా 96 మందికి 23,10,000 రూపాయలు ఈ కాన్స్టిట్యున్సీలో అందరికీ ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం ఏదైతే ఎన్నికలప్పుడు గరీబులకు హామీ ఇచ్చిందో అవన్నీ కూడా మరి ఎక్కడ ఒకటి నెరవేర్చడం సాధ్యం కాకపోయినా మరి ఏదైతే ఎలక్షన్ ముందు కానీ రేవంత్ రెడ్డి బహిరంగ సభలలో కానీ మైకు పట్టుకుంటే చాలు కేసీఆర్ గారిని తిట్టడం తప్పిస్తే